ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. Psalm 55 and verse 22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. Cast the burden upon the Lord, and he shall sustain thee. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక శ్రేష్టమైనటువంటి ఉదయకాలంను దేవుడు మనకి ఇచ్చినారండి. దాన్ని బట్టి మనము మన కుటుంబము కలిసి దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. మంచిది. ఇక్కడ చూసినట్లయితే చక్కని వాక్యము మనం చూస్తున్నాం. నీ భారము యెహోవా మీద మోపము. పిల్లరా, చాలాసార్లు ఉదయం లేచిన తర్వాత మన ఆలోచనలు మనకు భారంగా ఉంటాయి, మన యొక్క తలంపులు మనకు భారంగా ఉంటాయి, మన యొక్క దినము మనకు భారముగా ఉండవచ్చు. అయితే ఒక సత్యాన్ని మనం గుర్తించాలి. మన భారమును మనం మోసినట్లయితే మనకు బరువును, ఆయాసాన్ని, దుఃఖాన్ని కలుగజేస్తాయి. కానీ మన భారమును మోసే దేవుడు మనకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత తేలిగ్గాను ఎంత నెమ్మదిగా మనం ఉంటామండి. ఓ ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ భారం చేత నీ జీవితంలో కృంగి ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ భారము యెహోవా మీద మోపము, ఆయనను ఆదుకొనును అన్న వాగ్దానము ద్వారా ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క భారమును ఆయన మీద వేసి నెమ్మదిగా సుఖంగా ఉండడానికి దేవుడు మన జీవితాల్లో ఆయన కృపను మెండుగా దయచినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సమీపంగా ఉండే దేవుడవు. అవునాయన, విరిగి నలిగిన హృదయమును దృష్టించే దేవుడవు. ఉదయకాల సమయంలో ఎవరైతే మా ప్రియులు భారముతో కృంగి ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను అన్న వాగ్దానం ప్రభువా ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చండి, సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు క్లింగ భద్రపరిచి యేసు ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి నా కొరకు మా కొరకు చేసినటువంటి ఆ శిలువ కార్యము ద్వారా మీకు సమీపస్తులుగా మమ్మల్ని చేసుకున్నారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఎవరైతే ఈ సత్యాన్ని ఇంకా గ్రహింపలేక ఉన్నారో జ్ఞాపకం చేసుకుని దర్శించి రక్షించుకోమని ఈ దినమంతా మీ యొక్క కాపుదల క్రింద మమ్మల్ని ఉంచి నాయన ప్రతి కీడు అపాయాల నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Psalm 55 and verse 22. Cast the burden upon the Lord, and he shall sustain thee. This verse is a powerful reminder to trust God completely with your worries, struggles, and burdens. Rather than carrying the weight of anxiety, fear, or pain alone, God invites you to lay it all on Him. Amen.